నెక్స్ట్ ఓహో టీవీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మేఘనా భరద్వాజ్. ఫేస్బుక్ లో, ట్విట్టర్లు, వాటిల్లో కమెంట్లు, వాటిల్లో స్టేటస్లు పెట్టేసి అది లైకులు వచ్చేసి అది పెద్ద ఫేమస్ అయిపోయి నేను పెద్ద స్టార్ అయిపోతాను అని కలలుగా ఉంటుంది అమ్మాయి. ఆ కళ ఏంటో ఈ పాట ద్వారా మీకు తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ మేఘనా భరద్వాజ్. లైక్ కొట్టయ్యా, కామెంట్ చేయమ్మా, చచ్చిని కడుపున పుడతానమ్మా. సెలబ్రిటీతో సెల్ఫీ దిగాను, వీలైతే ఒక్క షేర్ కొట్టండమ్మా. వీలో మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని మా ఫ్రెండ్స్ తో రోజు పోజే కొడతా. ఇప్పుడు గంటకు 25 లైకులు నాకు రాలేదంటే పిచ్చెక్కుతుంది. ఫ్రెండ్స్ మధ్య నా పరువే పోతుంది. లైక్ కొట్టయ్యా, కామెంట్ చేయమ్మా. నా ఫ్రెండ్ ఏమో ఇడ్లీ తింటూ ఫోటో పెడితే 100 లైకులా. ఆ రోజు నేను పూరి తింటూ పిక్కే పడితే 10 లైకులా. ఫేస్బుక్ లో నా ఇమేజ్ పెరగాలని అందరూ దేవుళ్ళకి మొక్కేసుకున్నా. ఈ ఇంటర్నెట్ కన్నా గొప్పది లేదు. పాపులర్ కావాలంటే తప్పదు కాదా. ఏదో పిచ్చి పని చేసేయాలి, వీడియో తీసి అప్లోడ్ చేసి నా గొప్పతనమే ప్రూవ్ చేసుకుంటాలి. లైక్ కొట్టయ్యా, కామెంట్ చెయ్యమ్మా, చచ్చిని కడుపున పుడతానమ్మా. సెలబ్రిటీతో సెల్ఫీ దిగాను, వీలైతే ఒక్క షేర్ కొట్టండమ్మా. రోజంతా నేను ఆన్లైన్ లోనే సోషల్ సర్వీస్ చేస్తుంటాను. ఎవరైనా నాయకులు పోయారంటే RIP కామెంట్ పెడుతుంటాను. చెన్నైలో వరదలే వచ్చినప్పుడు ట్విట్టర్లో ట్వీట్లను చేసేసాను. సునామీ వచ్చినప్పటి ఫోటోలన్నీ షేర్ చేసి అందరికీ ట్యాగ్ చేశాను. ఒక్క ఇంచు కూడా వదలకుండా కూర్చుంటాను ల్యాప్టాప్ ముందు. సోషల్ మీడియాతో సూపర్ స్టార్ అయిపోతా. లైక్ కొట్టయ్యా, కామెంట్ చెయ్యమ్మా, చచ్చిని కడుపున పుడతానమ్మా. సెలబ్రిటీతో సెల్ఫీ దిగాను, వీలైతే ఒక్క షేర్ కొట్టండమ్మా. వీలో మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని మా ఫ్రెండ్స్ తో రోజు పోజే కొడతా. ఇప్పుడు గంటకు 25 లైకులు నాకు రాలేదంటే పిచ్చెక్కుతుంది. ఫ్రెండ్స్ మధ్య నా పరువే పోతుంది. ఫస్ట్ నీ గెటప్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నేను చూస్తుంటే నాకు యాక్చువల్లీ AR రెహమాన్ గారి సిస్టర్ రిహానా ఉంది కదా, రిహానా గారి లాగా ఉన్నా యాక్చువల్లీ చూడడానికి. సోషల్ మీడియాలో సోషల్ సర్వీసా? సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్. హౌ? జస్ట్ కమెంట్ కొడితే అయిపోయిందా? I've been constantly praying on the internet. కాన్స్టెంట్లీ ప్రేయింగ్ ఆన్ ది ఇంటర్నెట్, అది సోషల్ సర్వీస్ అట సార్. ఇట్లా ఈ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సర్వీస్ తగ్గించేసేయమని ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఎందుకంటే మీది పిచ్చి పెట్టినట్టు అయిపోయింది. చివరికి మీరు నాకు ఒక షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, చచ్చి మీ కడుపున పుడతారు. లైక్ కొట్టయ్యా, కామెంట్ చేయమ్మా, చచ్చిని కడుపున పుడతానమ్మా. పిచ్చివాళ్ల స్వర్గం అని తెన్నేటి హేమలత గారు ఒక పుస్తకం రాసింది. పిచ్చివాళ్ల స్వర్గం అంటే ఇదే. ఇడ్లీ తింటూ పెడితే 100 లైకులట, పూరి తింటూ పెడితే 10 లైకులు, దానికి బాధ. ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేసేవి. వాట్సాప్ లో మీకు రోజు ఎన్ని మెసేజ్లు వస్తాయి, ఎన్ని అద్భుతంగా ఉంటాయి. ఒక్కటి పాటిస్తున్నావా, ఇవి అయిపోతాయి, మళ్ళీ రేపు వేరే వస్తాయి, మళ్ళీ అవి చూడటం కోసం గంటన్నర. అట్లాగే ఫేస్బుక్లో ఒక్క మెసేజ్ చూడండి, అద్భుతమైంది, అది అవాళ పాటించండి చాలు. ఇవాళ యువతరంలో 1% వాళ్ళు ఎలా
సమయాన్ని వృధా చేసుకుంటున్నారో చక్కగా చాటి చెప్పేటువంటి ప్యారడీ పాట నువ్వు బాగా పాడావు, చక్కగా పాడావు, థ్యాంక్ యూ సార్. మంచి కంఠస్వరం. అలాగే గారు ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి కూడా అందరూ ఒకరి నుంచి ఒకరు పోటాపోటీగా సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ మేఘనా.